ఇట్స్ ఓకే శౌర్య, నా గురించి బాధపడకు. నేను సేఫ్గానే బయటపడ్డాను. శ్రీనుని పెళ్లి చేసుకొని రామలక్ష్మి పెళ్లిని ఆపాను. రామలక్ష్మి వీడియో చూసింది ఆద్య. రామా, ఆ వీడియో చూసావా? చూసేదాకా అష్మిత ఎందుకు ఉండనిస్తుంది? నువ్వు ఫోన్ చేసింది శౌర్య కోసమా, లేకుంటే శౌర్య ఫోన్లో రికార్డ్ అయిన వీడియో కోసమా? తను తీసిన వీడియో నా చేతికి చిక్కింది. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తే ఆ రామలక్ష్మి శౌర్య లైఫ్ నుంచి పూర్తిగా డిలీట్ అయిపోయినట్టే ఆద్య. నువ్వు ప్రాణాలతో బయటపడ్డావని ఆనందం తప్ప మీ ప్రేమ కథ ఆగిన చోట అలాగే ఉంది. మీ ప్రేమలో నిజం ఉంది. మీ ప్రేమ నిజం. ఆపరేషన్ చేసిన కళ్ళు తెరవకుండా రామాని కలవరిస్తూ చావుకు దగ్గరవుతున్న నువ్వు రామ వచ్చి సార్ అని పిలవగానే స్పృహలోకి వచ్చావు. కళ్ళు తెరిచావు. ఇది చాలదా మీ ప్రేమ గొప్పది అని నమ్మడానికి? రామ నిన్ను నమ్ముతుందిలే శౌర్య. రామా, రండి డాక్టర్ గారు. రామలక్ష్మి అంటే తినే డాక్టర్. గ్రేట్ అమ్మా. మా వైద్యం కన్నా మీ ప్రేమ గొప్పది. నీ పిలిపే మెడిసిన్లా తనకు ఊపిరి పోసిందమ్మా. కోమాలోకి వెళ్ళిన వాణ్ణి నీ ప్రేమతో బతికించావు. ఎంత ఛార్జ్ తీసుకున్నారు? ట్రీట్మెంట్ కా? యాక్టింగ్ కి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మరి అంత నటించకండి. మీ ఎంబీబీఎస్ పక్కన పెట్టి ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోనో జాయిన్ అయి ఉంటే ఇప్పుడు దొరికిపోయేవారు కాదు కదా. మీరు కొంచెం ఇంప్రూవ్ కావాలి డాక్టర్. చూడమ్మా, పన్నాను కదా. ఏంటి ఆయాసపడుతున్నారు? ఎలాగెలగా నా ప్రేమ మెడిసిన్ లో పనిచేసిందా? ఈ మాట అనడానికి మీరు మెడిసిన్ ఎందుకు చేశారు? తను స్పృహలోకి రాగానే నన్ను కలవరిస్తున్నాడంట. మీరేమో డాక్టర్ అయ్యుండి ట్రీట్మెంట్ చేయకుండా నన్ను పిలవమన్నారంట. ఈసారేమో నేనొచ్చి సార్ అనగానే కీ ఇచ్చిన బొమ్మ కీ ఇవ్వగానే కదిలినట్టు కళ్ళు తెరిచాడంట. మీరేమో వచ్చి నన్ను పొగిడేస్తారంట. వీళ్ళందరికంటే అవసరం ఉంది, మీకేం అవసరం ఉందని నన్ను నమ్మించడానికి? అయినా మీకిదేం పని డాక్టర్, బుద్ధిగా వైద్యం చేసుకోకుండా? చూడమ్మా, నేను బుద్ధిగా వైద్యమే చేశానమ్మా. తన్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాను. యాక్టింగ్ చేస్తున్నానని ఇలా అమర్యాదగా మాట్లాడి నన్ను అవమానించకండి. కరెక్టే. మేము మిమ్మల్ని అభిమానంతో కాదు, ఏ అవార్డుతోనూ సన్మానించాలి. ఏ అవార్డుతో సన్మానించమంటారు? డాక్టర్ కమ్ యాక్టర్ ఎలా ఉంది? అయినా మీ పేరేంటి?
మిస్టర్ డాక్టర్ ఐలయ్య సూపర్. కానీ డాక్టర్, నేను అప్పటి రామలక్ష్మినైతే మీ యాక్టింగ్ నమ్మేదాన్ని. కానీ ఇదిగో మీరు చేసిన నాటకాలు చూసి చూసి వీళ్ళ అబద్ధాలు విని విని ఇలా తయారయ్యాను డాక్టర్. మీ యాక్టింగ్తో నన్ను మోసం చేయకండి, వెళ్ళండి. శౌర్య సార్, ఎందుకు ఈ సెటప్లు, హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ పేమెంట్లు, రూమ్ రెంట్లు? వీళ్ళేమో నన్ను బలవంతంగా తీసుకురావడం, మీరేమో ఇలా బెడ్ పైన కట్టుతో పడుకుని నన్ను కలవరిస్తారా? ఫేస్ రీడింగే కాదు, నీ ఫేస్ బ్లీడింగ్ అయ్యేలా కొట్టడం కూడా వచ్చు. నీలాంటి దరిద్రాన్ని వీలైనంత వరకు ముట్టుకోకుండా మాట్లాడడమే ఉత్తమం. రామలక్ష్మి ఇప్పటికీ మేము చెప్పే నిజం వినకుండా నువ్వు చెప్పే అబద్ధాన్నే నమ్ముతుంది అంటే దాని అర్థం నువ్వు టాలెంటెడ్ అని కాదు, తను మంచిదని. ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తూ నువ్వు చెడు చేసినా నీ మంచి కోసం, నీ జీవితం కోసం ఆలోచిస్తున్న తన మానవత్వం నువ్వు అర్థం చేసుకోవాలి. రామలక్ష్మి శౌర్య చెప్పింది వినకుండా నువ్వు చెప్పింది నమ్ముతుందని సంబరపడ్డం కాదు. అలాంటి మంచి మనిషిని ఎలా మోసం చేస్తున్నాను అని సిగ్గుపడాలి నువ్వు. నాకు తెలిసిన ఫేస్ రీడింగ్ ప్రకారం ఈ అమ్మాయి సిగ్గులేని పనులు చేయడం తప్ప మంచి పనులు చేసేలా కనిపించట్లేదు. ఆద్య, నువ్వెంత చెప్పినా దండకే. అస్మిత, మా రామ మంచిది కావచ్చు, కానీ నేను కాదు.